వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మ్యాంగో రసం ఇంకా పూరి తిందాం. ఎవరికి ఇష్టం ఉండదు పూరి అంటే, ఎవరు ఇష్టం లేకుండా అయితే ఉండరు. నేనైతే గోధుమ పిండితో చేస్తున్నా. అంటే కావాలనుకుంటే మీరు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ గోధుమ పిండితో చేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది నాకైతే. మీ ఇష్టం, ఇంకా మీరు ఎలా అంటే అలా చేసుకోండి. సమ్మర్ వస్తే పక్కా ఇవైతే ఖచ్చితంగా చేసుకుంటా, పూరి మ్యాంగో రసం. కొన్ని వాటర్ వేసుకుంటా అయితే మిక్స్ చేయండి. ఫస్ట్ సాల్ట్ కలిసిందా లేదా, సాల్ట్ కూడా కొంచెమే వేయండి. మళ్ళీ బై మిస్టేక్గా ఫుల్ వేసారు అనుకో బిస్కెట్ అయిపోతుంది మళ్ళీ అప్పుడు. ఇంకా వాటర్ వేసుకుంటే అట్లా కలిపేయడమే. మంచిగా ఇట్లా మెత్తగా అయ్యే వరకు స్మూత్గా కావాలి పిండి. కొంచెం కొంచెం కలపండి. మళ్ళీ ఫుల్ ఒకటేసారి వాటర్ పోసేసారంటే ఇంకా వేస్ట్ అయిపోతుంది. మన దగ్గర పిండి ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు, అని ఒకవేళ పిండి లేదనుకో బిస్కెట్ అయిపోతుంది. ఇట్లా మధ్య మధ్యలో చూసుకుంటా కలుపుకోండి. ఓకేనా గైస్? ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ని నేను షేర్ చేస్తాను. చూడండి, అలా మనం పిండి మొత్తం కలిపిన తర్వాత మన చేతికైతే అస్సలు ఇట్లా కనిపించొద్దు, అసలు అతుక్కోకుండా ఉంటే అప్పుడు పిండి మంచిగా కలిసినట్టు. ఇట్లా వీడియోలో చూస్తున్నట్టయితే మంచిగా కలుపుకోండి. ఇట్లా రౌండ్ చేసుకుంటా కలపండి. అప్పుడైతే ఇంకా పూరి మంచిగా పొంగుతుంది. పొంగడానికే ఇది చేయడం. అంటే నార్మల్గా కూడా పిండి కలిపేసుకొని చేసేసుకోవచ్చు, కానీ మంచిగా ఇట్లా రౌండ్గా చేసుకుంటా కలిపినాం అనుకో పిండిని, అప్పుడైతే మంచిగా పొంగుతుంది. ఇట్లా కలుపుకున్న పిండిని అయితే మంచిగా పక్కకు పెట్టేసేయండి ఒక 15-20 మినిట్స్. ఇంకెక్కువసేపు పెట్టుకున్నా ఏం కాదు. నేనైతే ఒక 15 మినిట్స్ పెడతాను, ఎందుకంటే నాకు ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది కాబట్టి మనం ఒక 15 మినిట్స్ పెడదాం అంతే. అంతలోపు మనం మ్యాంగో రసం చేసుకుందాం. మ్యాంగో రసం ఎట్లా చేసుకోవాలో కూడా చూపిస్తా. అసలు వీడియో స్కిప్ చేయకండి. వీడియో స్కిప్ చేసిరంటే మనకు అసలు అర్థం కాదు. మధ్యలో చూసుకోండి. ఇట్లా పిండి మంచిగా ఇట్లా రౌండ్ చేసుకుంటా చూసుకోండి, ఒకవేళ మంచిగా వస్తుందా లేదా. ఇప్పుడు మంచిగా వచ్చినట్టు అనిపించింది అనుకో ఇంకొంచెం ఇట్లా రౌండ్గా చేసేసి దానిపైన మూత పెట్టేసి మంచిగా ఒక 15 మినిట్స్ అయితే దాన్ని వదిలి పడేసేయండి, పక్కకు పెట్టేసేయండి. ఇంకా కొంచెం సేపు అయిపోతుంది కదా. ఇప్పుడైతే మనం మ్యాంగోస్కి వచ్చేద్దాము. ఒక 5 మ్యాంగోస్ అయితే తీసుకున్నాము. 5 మ్యాంగోస్కి చాలా అవుతుంది రసము. మిక్సీ పట్టచ్చు, కానీ మిక్సీ అయితే అసలు పట్టకండి. అంటే మీ ఇష్టం, మీ ఓపిక. ఇంటే ఇట్లా చేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది, టేస్ట్ మంచిగా వస్తుంది. మిక్సీ చేసుకుంటే అది మొత్తం సాఫ్ట్ అయిపోతుంది. సాఫ్ట్ అయితే అంతగానో అనిపించదు. మిక్సీ చేస్తే ఇంకా జ్యూస్ అవుతుంది, అది జ్యూస్తో తిన్నట్టు అవుతుంది. జ్యూస్తో తిన్నట్టు అంత ఏం మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇట్లనే ఇష్టం. అందుకని ఓపికతో చేసుకుంటా గమ్మున కూర్చున్నా. అందులో నుంచి రసం అయితే తీయాలి. మంచిగా 5 మ్యాంగోస్ ఉన్నాయి కదా, 5 మ్యాంగోస్ నుండి మంచిగా తీసేసి పెట్టేసిన. ఫుల్ వస్తుంది ఇట్లనే రసము. అంటే అంత గట్టిగా ఉండొద్దు, నేను లాస్ట్కి చూపిస్తాను. కొంచెం ఇట్లా స్పూన్తో మిక్స్ చేస్తూ ఉండాలి దాన్ని. అట్లా 5 మ్యాంగోస్కి తీసేసి పక్కన అయితే పెట్టేసుకున్నా. ఒక ఇలాచీ తీసుకోండి, ఒకటే తీసుకోండి. అది జస్ట్ ఎందుకు వేసుకుంటామంటే ఫ్లేవర్ కోసము, అండ్ ఇంకా డైజెస్ట్ కూడా తొందరగా అవుతుంది. మీకు కావాలంటే షుగర్, మిల్క్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే అవేం యాడ్ చేయట్లేదు. మీరు కూడా వేసుకోండి ఖచ్చితంగా, మంచిగా ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నా. డైజెస్ట్ కోసం అయితే ఖచ్చితంగా వేసుకోవచ్చు. ఇంకా ఇదైతే మంచిగా మిక్స్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి. ఇంకా మనము పూరికి పిండి కలుపుకున్నాం కదా, కలుపుకుంది ఇంకా స్టార్ట్ చేద్దాం. అది పూరి ఇంకో ఇట్లా తిక్కుంటేనే మంచి అనిపిస్తుంది. ఇప్పుడు అదే మనం మిక్సీ పట్టినాం అనుకో అది ఎట్లయిపోతే జ్యూస్ లాగా అయిపోతుంది. జ్యూస్ లాగా అయితే అంత మంచిగా ఉండదు. ఇట్లా గట్టి ఉంటేనే పూరికి ఇట్లా పట్టుకొని తింటే మ్యాంగోస్ వస్తాయి, ప్లస్ రసం తిన్నట్టు ఉంటుంది. ఇంకా దీనైతే పక్కకు పెట్టేసుకుందాం. ఇంకా మిక్స్ చేసి మస్తు అయిపోయింది. ఈ పిక్కలు అయితే ఇక చెట్లలో పడేసేయండి, చెట్లు అయితే మొలుస్తాయి. ఇంకా మనం పిండి ఇందాక పక్కకు పెట్టినాం కదా, పూరీలకైతే ఒక కడాయి తీసుకొని మంచిగా ఆయిల్ వేసుకోండి. మనకి ఎంత కావాలో అంతనే వేసుకోండి, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది ఎందుకు ఫుల్ ఆయిల్ వేస్ట్ చేయడం. నేనైతే కొంచెమే తీసుకున్నా. ఇంకా పూరి పిండిని అయితే మీరు తాల్చుకుంటారా, లేకపోతే అంటే ప్రెసింగ్ మిషన్ ఉంటుంది కదా పూరిది, దాంతో ప్రెస్ చేసుకుంటారా, ఇంకా మీ ఇష్టం. మా మమ్మీ అయితే ఇట్లా చపాతీ చేసినట్టు వేసింది. ఇంకా అది నూనెలో వేసేస్తే మంచిగా పూరి పొంగుతుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా 15-20 మినిట్స్ ఖచ్చితంగా పక్కన పెడితే పూరి అనేది పక్క పొంగుతుంది. నా వీడియోని అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి ప్లీజ్. చూడండి, పూరి వేసిన తర్వాత ఇట్లా మంచిగా పొంగుతూనే మంచిగా అనిపిస్తుంది. పూరి తిన్నట్టు అయితే ఫీల్ ఉంటుంది నాకైతే. ఇక ఇది పొంగలేదంటే నాకు బీపీ వేసేస్తుంది ఫస్ట్. అందుకని ఒక 20 మినిట్స్ ఓపికతో పక్కకు పెట్టేసుకోండి బెస్ట్. ఈ కలర్ వచ్చే వరకు అయితే ఖచ్చితంగా చేసుకోండి. 2 సైడ్స్ చేసుకోండి, ఓన్లీ 1 సైడ్ కాదు. ఇంకొక న్యూస్ పేపర్లు వేసుకుంటాం కదా, చూడు అన్ని రౌండ్గా వచ్చినాయి. అన్ని పక్కకైతే పెట్టేసుకున్నాం. మేమైతే ఇంకా తినడానికి సిద్ధం అవుతున్నాము. మీరైతే పక్కా చేసుకోండి. సమ్మర్ అయిపోయిన తర్వాత మ్యాంగోస్ ఎట్లన్నా ఉన్నప్పుడన్నా మంచిగా చేసుకోవచ్చు కదా. ఇంకా మ్యాంగోస్తో తిన్న తర్వాత మళ్ళీ మనకు స్పైసీగా ఏమైనా తినాలనిపిస్తే ఏదైనా ఆలు కర్రీయో దేంతోనన్నా తినేసేయండి పూరి. మ్యాంగోతోనే తినేయాలనిపిస్తుంది, ఎందుకంటే ఓన్లీ సమ్మర్లోనే వస్తుంది కదా మ్యాంగో. మళ్ళీ సమ్మర్ తర్వాత ఎట్లనన్నా ఉండదు మనకి. అందుకని మంచిగా తినేసినామంటే కథం అయిపోతుంది. ఓకేనా గైస్? చూడండి, మేమైతే రెడీ పెట్టుకున్నాము. ఎప్పుడు తినాలనే ఉండే నాకైతే. ఫస్ట్ చిన్న పూరి అయితే నేనే తినేసిన. మా చెల్లె నేను ఇద్దరం కొట్టుకున్నాం మా చిన్న పూరి కోసం, కానీ లాస్ట్కి అయితే నేనే తినేసిన. కానీ టేస్ట్ అయితే చాలా బాగుండే. చూడండి, ఇట్లా తిక్కుకుంటేనే మంచిగా ఉంటుంది, పచ్చగా ఉంటే అసలు మంచిగా ఉంటుంది. నా వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి.